Subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. నమస్తే అండి. మీ పేరు, మీ గ్రామం? నా పేరు గురుప్రసాద్ అండి. మాది సోమవారం గ్రామం, నందిగామ మండలం, కృష్ణా జిల్లా. తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో గెలిచే అవకాశం ఎంతవరకు ఉన్నాయి? సంపూర్ణ అవకాశం ఉందండి. ఎందుకంటే అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ 100% పని జరుగుతూ ఉంది. సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా భారీ ఎత్తున జరిగాయి. ఎందుకంటే నేను మొన్న సైకిల్ ర్యాలీ ఎప్పుడు ఒకసారి నా గ్రామం వెళ్ళాను, మొన్న పసుపు కుంకుమ కార్యక్రమాలు వెళ్ళాను. నేను గతంలో ఈ మామూలు ఊళ్ళో కార్యక్రమాలు పెట్టినప్పుడు డిపార్ట్మెంట్ కానీ మేము వచ్చినప్పుడు అప్లికేషన్ మాకు సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ లేకపోతే పెన్షన్ల గురించి కానీ కొల్లలుగా వచ్చే అప్లికేషన్. నేను మొన్న వెళ్తే ఒక్క అప్లికేషన్ రాల. అంటే మా ఊళ్ళో 100% 99 అనే % కూడా లేదు, 100% సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ ఉంది, ప్రతి ఇంటికి లబ్ధి పొందని ఇల్లంటూ లేదు. అవి కూడా రీజనబుల్గా చాలా కరెక్ట్గా ఎటు పారదర్శకంగా జరిగాయి. ఎటువంటి అవకతవకలు లేకుండా కరెక్ట్గా ఎవరైతే 60 సంవత్సరాలు దాటారో అటువంటి వృద్ధులకే కేటాయించడం జరిగింది. అన్నీ కూడా బ్యాంకు ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ రావడంలో ఎక్కువ మహిళలు కానీ వృద్ధులు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. నేను అంతకుముందు మా తండ్రి గారు సర్పంచ్గా చేశాడు 15 ఏళ్ళు, నా తమ్ముడు సర్పంచ్గా చేశాడు, నేను నందిగామ మండల పార్టీ కార్యదర్శిగా చేశాను. గతంలో నాకు 30 సంవత్సరాల గ్రామంతో ఎన్నికల ద్వారా కానీ గ్రామంలో నాకు మంచి పట్టుంది. అయినప్పటికీ నేను మొన్న చూసిన విచిత్రమైన సంఘటన అంతకుముందు ఎప్పుడు చూడాల. మొన్న నేను ఇలా ర్యాలీకి వెళ్ళినప్పుడు ఊళ్ళో కార్యక్రమాలు పెడితే ఒక్కళ్ళు నాకు ఈ పని కావాలని అప్లికేషన్ నాకు ఇచ్చిన లేదు. జనరల్గా నా దగ్గరికి వస్తారు, మాకు ఇవ్వందలేదని అనేవాళ్ళు. ఇదివరకు మేము ఇటువంటి కార్యక్రమాలు గ్రామంలో జరిగితే వీళ్ళకి సమాధానం ఎలా చెప్పాలా, వీళ్ళకి పని ఏదైనా జరగకపోతే ఒకసారి అడిగారు, రెండోసారి అడుగుతున్నారు అనేది మాకు కొంచెం లోపల భయం ఉండేది గ్రామస్థాయి లీడర్లుగా. కానీ మొన్న మేము చాలా నిర్భయంగా ఉన్నాం. ఒక్క పని అడగడానికి అప్లికేషన్ కూడా రాలేదంటే చాలా వండర్, చాలా విచిత్రం. ఇది ఈసారి జరిగింది. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు 100% చేశారని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు సంపూర్ణంగా. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే మా గ్రామంలో నెక్స్ట్ సిమెంట్ రోడ్ వేద్దామంటే ఖాళీ లేదు, ఆ నెక్స్ట్ సర్పంచ్కి అవకాశం లేదు. 100% చిన్న గొంతు సహా సీసీ రోడ్లు అయిపోయాయి. ఇక ఒక్క సైడ్ లైన్స్ ఏమన్నాయి, అవి కూడా సగమైనవి, మిగతాయి కూడా పూర్తి చేసే కార్యక్రమం ఉన్నాం. మిగతా గ్రామాల నుంచి వచ్చే రోడ్లు కూడా నేను విజయవాడ, గుంటూరు సిటీలతో పాటు గ్రామ స్థాయిలో కూడా నందిగామ నుంచి గ్రామాలకు వచ్చే రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, మళ్ళీ లింక్ రోడ్లు, తార్ రోడ్లు కానీ అన్నీ కూడా 100%. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. రైతాంగంలో కానీ ప్రజల్లో కానీ, రైతాంగంలో చాలామంది కొంతమంది అంటారు రుణమాఫీ అవ్వలేదని, అది ఎవరో గిట్టినోళ్ళు అనే పని. నా ఊళ్ళో 50,000 లోపు అన్నీ కూడా స్పాట్లు అయింది. ఎందుకంటే బ్యాంకుల్లో రుణాలు ఇప్పించేది కూడా దాదాపు మేమే బ్యాంకుల దగ్గరికి వెళ్తుంటాం. ఎందుకంటే బ్యాంకుల్లో రికమెండేషన్ చేయటానికి కాదు, తెలియని వాళ్ళు ఉన్నా మొట్టమొదటి నుంచి ఆ గ్రామంలో ఉండే ప్రెసిడెంట్గా బాధ్యతగా మేమే వెళ్తుండేవాళ్ళం. బ్యాంకుల్లో ఇప్పుడు రికవర్ కానివ్వండి, బ్యాంకు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతుండేవాళ్ళు, ఏమంటే పలానా వాళ్ళకి అట్లేదు మీరు రికవర్ చేయండి, మీరే గదలో అనిపించేదన్న. కానీ అటువంటిది మొన్న బ్యాంకులకి వెళ్తే రుణమాఫీ మా ఊళ్ళో 50 సంవత్సరాలు ఇప్పుడు అయిపోయినాయి. ఈ రోజుకి ఒక్క కేసు కూడా రుణమాఫీ నాకు చెందలేదు, లేదా నాకు వర్తించలేదు, ఒక్కటి కూడా లేదు. ఎవరైనా వచ్చి కనుక నా గ్రామంలో చూస్తే నేను ఛాలెంజ్ చేస్తాను, 100% రుణమాఫీ అయింది, ఒక్క కేసు కూడా లేదు. అంటే ఎందుకు కొంతమంది ఇలా రుణమాఫీ అవ్వలేదని చెప్పి కావాలని అబద్ధాలు ఆడటం తప్ప రుణమాఫీ 100% లేదు. ఇప్పుడు నా ఊరే ఉంది, అలానే నా పక్క ఊళ్ళు ఉన్నాయి, కమ్మూరిపాలెం, రాఘవాపురం, గోళముడి, నేను చాలా ఊళ్ళు అడుగుతూనే ఉన్నాను. రుణమాఫీ 100% అయింది, కావాలని గోబులు ప్రచారం చేస్తున్నారు తప్ప అది రుణమాఫీ మాత్రం అవ్వలేదని అనుకోవడం చాలా తప్పు. సంక్షేమ పథకాలు ఎంతవరకు అర్హులకు చేరుతున్నాయి? 100%, 99, 98 కూడా కాదు, 100% అవుతుంది. అది నా ఊరే నాకు ఉదాహరణ. సీఎం రిలీఫ్ ఫండ్, చంద్రన్న బీమా ద్వారా లబ్ధి ఎలా ఉంది? మా ఊళ్ళో మొన్న ఈ మధ్యన ఒక 50 కోట్లకి యాక్సిడెంట్ అయింది, 5 లక్షల చంద్రన్న బీమా వచ్చింది. అవి కూడా స్పాట్లో ఎవరు ఎటువంటి రికమెండేషన్ చేయకుండా చాలా బాగా వస్తాయి. వాళ్ళు కూడా అంటున్నారు మాకు ఇదివరకు గతంలో ఇటువంటి ఏమైనా వస్తే మేము పైరవులు చేయాల్సి వచ్చేది, అటువంటిది ఏమీ లేదు, చాలా బాగుంటున్నాయి చంద్రన్న బీమా కానీ. మీరు తెలుగుదేశంలో నిర్వహించిన పదవులు? నేను తెలుగుదేశంలో ఎప్పటి నుంచో నేను గ్రామంలో ఉంది. నేను తెలుగుదేశంలో మండల కార్యదర్శిగా 15 ఏళ్ళు చేశాను నందిగామలో.
ఉమాగారి ఆధ్వర్యంలో. అయితే నా జగ్గైపేట నియోజకవర్గం, మా గ్రామం ఎలా ఉంటుందంటే మండలం వచ్చేప్పటికి నందియామలో ఉంటుంది, నియోజకవర్గం వచ్చేటికి జగ్గైపేట అయింది. మాకు ఇద్దరితోటి మంచి సన్నిహిత సంబంధాలు ఉంటాయి. నందియామ మండలంలో ఉంటాం, ఇక్కడికి వచ్చేప్పటికి ఆ గతంలో మాకు ఉమాగారికి, దేవేంద్ర రమణ గారికి మాకు మంచి సన్నిహిత సంబంధాలు అండి. అంటే మా గ్రామం అలా ఉంది. మండలం నందియామ నియోజకవర్గంలోకి వస్తుంది, నియోజకవర్గం వచ్చేప్పటికి జగ్గైపేటలోకి వెళ్తాం. అందుకని మాకు 2 నియోజకవర్గాలతోటి మంచి సత్సంబంధాలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాల నుండి రాజకీయాల్లో కొనసాగుతున్నారు? రాజకీయాల్లో నేను దాదాపు 30 సంవత్సరాలు పట్టున్నాను. నేను తెలుగుదేశం ఆవిర్భావం చెంది కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. నేను అంతకుముందు మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు గారు ఫస్ట్ అక్కడ మాకు నందియాం మండలంలో నుంచి ఆయన మండల ప్రజాపరిషత్ చైర్మన్గా చేసి ఆయన తెలుగుదేశంలోకి వెళ్తే ఆయనతో పాటుగా వెళ్ళాం మేము. కానీ వాళ్ళు ఎవరు పార్టీలు మారినా మేము పార్టీలు ఎవరు మారలేదు, అంతే ఉన్నాం తెలుగుదేశానికి. ఎందుకంటే చంద్రబాబు గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు మొదటి నుంచి మేము అలా మా ఫ్యామిలీ కానీ మా కుటుంబం కానీ విచిత్రం ఏంటంటే మా బంధుగణం మొత్తం తెలుగుదేశంలోనే ఉంది. పార్టీ పరంగా కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు వచ్చిందా? గుర్తింపు అంటే ఒక్కోసారి పదవులు వచ్చినా రాకపోయినా మనకు పదవులే కావాలనేది ఆశించడం చాలా తప్పు. ప్రతి మనిషికి పదవి ఇవ్వాలంటే సాధ్యం కాని పని. చాలామంది ఇప్పుడు రాజకీయ నాయకుల్లో కొన్నాళ్ళు పదవి రాకపోతే దూరంగా జరిగేయటం, పార్టీ మారడం జరిగింది. అటువంటి కుసంప్రదాయం మంచిది కాదు. పార్టీ మనకు పదవి వచ్చినా లేకపోయినా పార్టీ చేసే అభివృద్ధి సంక్షేమం నిజాయితీ కార్యక్రమాలకి మనం ఎప్పుడూ అండగా ఉండాలి తప్ప మన స్వార్థం కోసం మన వ్యక్తిగత స్వలాభం కోసం మనం పార్టీని వాడుకోవటానికి అనేది ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు మేము 30 ఏళ్ళు ఉన్నాం రాజకీయాల్లో, మేము గ్రామ స్థాయిలోనే ఉన్నా తెలుగుదేశం పార్టీకే ఉన్నాం, తెలుగుదేశం పార్టీకే ఉంది. వాళ్ళకి మా గ్రామం ఈ రోజు కూడా ఒక్క ఎన్నికల్లో కూడా ఎప్పుడు 100 ఓట్ల మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఉంది. కానీ ఆవిర్భవించిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి ఇంతవరకు సోమవారం గ్రామం అనేది ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అక్కడ మెజార్టీ ఇచ్చుకుంటూ వచ్చింది. రేపు భవిష్యత్తులో కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మా ఒక్క గ్రామాన్ని గురించి అన్నాం, ఈసారి మండలంలో చూస్తే మంచి జోష్లో ఉంది. తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మంచి మెజార్టీతో గెలుస్తుంది ఈసారి. రాజధాని పోలవరం పట్టిసీమలపై మీ అభిప్రాయం? రాజధాని 5 కోట్ల ఆంధ్రుల కోసం ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అపరిమితమైన కృషి చేశారు. ఒక్క రూపాయి లేకుండా 34,000 ఎకరాలు సాధించటం ప్రపంచంలోనే అరుదైన చరిత్ర. ఆ రోజు మనం ఇష్టం లేకపోయినా విసిరివేయబడ్డ రాష్ట్రం మంది. ఆ రోజు చాలా కష్టాల్లో ఉన్నాం, కారు చీకట్లో ఉన్నాం, రాజధాని ఎక్కడో తెలియదు, ఉద్యోగస్తులు అందరూ ఒక చోట, పరిపాలన ఒక చోట, అగమ్య గోచరం ఉంది. ఇంకొక అనుభవం లేని నాయకుడైతే అసలు బెంబేలు ఎత్తిపోయేవాళ్ళు. కానీ మన నాయకుడు కదా, ఆయనకి సుదీర్ఘ అనుభవం ఉంది. ఒక్క రూపాయి లేకుండా, పెట్టుబడి లేకుండా 35,000 ఎకరాలు రైతుల దగ్గర సేకరించడం జరిగింది. దాన్నే పెట్టుబడిగా తీసుకొని ఇవాళ ఎన్నో రాజధానిలో ఇవాళ చూసినట్టయితే మంచి మంచి యూనివర్సిటీలు వచ్చాయి. నిన్నగాక మొన్న మనం చూసాం పేపర్లో, హైకోర్టు కూడా అక్కడ అయింది, అసెంబ్లీ, ఇవన్నీ కూడా ఎన్నో అయ్యి చాలా చక్కని రోడ్లు అవుతున్నాయి. మరి కొంతమంది కావాలని రాజధానిలో ఏం జరగట్లేదు. ఇది గ్రాఫిక్స్ రాజధాని, కళల రాజధాని అంటారు. కళగనాలి, కళల్ని నిజం చేసేటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు. కళల్ని నిజం చేసే, కళల్ని కూడా సాకారం చేసే ముఖ్యమంత్రి వల్ల మనకి ఇవాళ రాజధానిలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజధానిలో వాళ్ళ గతంలో మనం ఇక్కడి నుంచి విద్యార్థులు వెళ్ళాలంటే, మనం చదువుకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళాలి, లేదా చెన్నై వెళ్ళాలి. మనకి ఎక్కడేముంది, ఏపీలో ఏం లేదు. ఇవాళ కదగా మనకి ఎస్ఆర్ఎం, బిట్టు అటువంటి కాలేజీలు, బోర్డు, యూనివర్సిటీలు వచ్చాయి. దాదాపుగా 8+4 12 యూనివర్సిటీలు ఆల్రెడీ ఇప్పుడే ప్రారంభం అయ్యాయి. మరి హైకోర్టు ప్రారంభమైంది, ఇక్కడ లాయర్స్ అందరూ వచ్చేసారు, సెక్రటేరియట్, పరిపాలనా విభాగం అంతా ఇక్కడ జరుగుతుంది. కరెక్ట్గా 5 సంవత్సరాల కింద చూస్తే ఉద్యోగస్తులు ఒక చోట, పరిపాలన ఇక్కడ. మనం మొట్టమొదటి గేట్వేలో అద్దె హోటల్లో మనం సమావేశాలు వేసుకున్నాం, ఎటువంటి ఇబ్బందులు పడ్డాం. దానికి తోడు తుఫాన్లు, హుదూద్ తుఫాన్ అప్పుడే ఆ టైంలోనే వచ్చింది. అయినా కానీ ముఖ్యమంత్రి గారు ఎటువంటి అడుగు వెనక్కేయకుండా అక్కడ కూడా సమర్థవంతంగా ఎదుర్కొని మళ్ళీ ఆ సిటీని కూడా మళ్ళీ మామూలు సిటీ కన్నా ఎక్కువ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఎన్ని విపత్తులున్నా ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు వెళ్ళి పొలాలు ఇవ్వద్దని రైతులను ఎంతో కోర్టులకు వెళ్ళి ఎన్నో ఆటంకాలు చేశారు. ఇటువంటి ఆటంకాలన్నీ అధిగమించి
ఇవాళ బ్రహ్మాండమైన శరవేగంతో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మనకి అవార్డులు వచ్చినాయి. పోలవరం విషయంలో ఉంది. మనం కాంక్రీట్ వేస్తే ఇవాళ మనం వరల్డ్ రికార్డులో ఉన్నాం. కేంద్రం సహకరించకపోయినా మన దగ్గర 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా ఇవాళ మనం బ్రహ్మాండంగా పోలవరాన్ని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. మనం గతంలో చూస్తే 100 సంవత్సరాల చరిత్రలో ఎక్కడ చూసినా కానీ ఇంత సర్వేగంగా జరగల. ఇది ఒక వరల్డ్ రికార్డ్. మనం రాజధాని విషయానికి వద్దాం. గతంలో ఎప్పుడో రష్యాలో ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత 4 సంవత్సరాలకు రాజధాని నిర్మాణం చేసుకోవడం జరిగింది. అది వరల్డ్ రికార్డ్. ఆ రికార్డును కూడా మనం అధిగమించి 2.5 సంవత్సరాల రాజధానిని మనం నిర్మాణం చేసుకొని పరిపాలన ఇక్కడి నుంచి అమరావతి నుంచి సాగించాం. ఇంత లోటు బడ్జెట్ ఉన్నా ఇలా గిన్నీస్ రికార్డులు కొట్టుకుంటూ వెళ్ళి మనం చేయటం అంటే ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ అనుభవం తప్ప వేరొకటి కాదు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి మళ్ళా కొన్నాళ్ళు అటువంటి అనుభవం గల ముఖ్యమంత్రి అవసరం. అలా ఉంటేనే రాజధాని పనులు ఎక్కడ కుంటుపడకుండా ముందుకు సాగుతాయి. ఈ రాష్ట్రం మళ్ళీ మిగతా రాష్ట్రాలతో పాటు కలిసి ప్రగతి పథంలో ముందుకు పోద్దని నా ఆకాంక్ష. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో మీ సేవలు ఎలా వినియోగించుకుంటున్నారు? జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో నేను అప్పుడు ఉమా గారు ఉండని, రమణ గారు ఉండని ప్రతి దాంట్లో కూడా నేను ఎమ్మెల్యేలకు చాలా అనుకూలంగా ప్రతి కార్యక్రమాల్లో కూడా నేను సేవా కార్యక్రమాల్లో ముందే పడ్డారు. 5-6 సంవత్సరాలు అవుతుంది. నేను కొంచెం రాజకీయాలకు దూరంగా బయటకు వచ్చాను. ఇక్కడ వేరే బిజినెస్లోకి వచ్చాను. అంతకుముందు ఎప్పుడు కూడా ప్రజలతోటి సన్నిహిత సంబంధాలు ఉండి నాకు 5-6 సంవత్సరాల్లో నేను కొంచెం పిల్లల చదువు కోసం కానీ అది కానీ కాస్త బయటికి రావడం జరిగింది. ఎన్టీఆర్ గృహాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రోగ్రెస్ ఎలా ఉంది? ఎన్టీఆర్ గృహాలు చక్కగా జరుగుతున్నాయి. బిల్స్ కూడా బాగా ప్రాంప్ట్గా జరుగుతున్నాయి. ఎక్కడ డబ్బులు ఇవ్వటం కానీ ఆపటం కానీ జరగట్లేదు. మరి నా ఊళ్ళో ఎప్పుడు మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ మొదటి దశలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే ఒకేసారి 120 గృహాలు కట్టింది తెలుగుదేశం సోమవరం గ్రామంలోనే. ఒకేసారి కట్టాం. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదటి సంవత్సరాల్లోనే ఒకేసారి హరిజనవాడ మొత్తం తిరగట్టిన సంఘటన మా ఊళ్ళోనే జరిగింది. మా ఊరు నా పక్కన రుద్రవరం. ఇంత భారీ ఎత్తున అప్పుడు ఎప్పుడు జరగల. ఆ నియోజకవర్గంలో మా 2 గ్రామాలే నిలబడ్డాయి. తర్వాత ఇప్పుడు ఆ ఇళ్ళు కూడా అంటే చాలా సంవత్సరాలు అయినాయి కాబట్టి శిథిలావస్థకు వచ్చినాయి. కొంతమంది అక్కడ ఆ ఇళ్ళు తీసేసి ఇప్పుడు కొత్త ఇళ్ళు కడుతున్నారు. అవి కూడా చక్కగా సర్వేంగా జరుగుతున్నాయి. ఎక్కడ మెటీరియల్ ఇవ్వటంలో కానీ బిల్స్ ఇవ్వటంలో కానీ ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ఇబ్బందులు జరగట్లేదు. చాలా బాగా జరుగుతున్నాయి. ఉపాధి విషయంలో పరిశ్రమ స్థాపనలో ప్రభుత్వం సాధించిన విజయాలు ఏంటి? ఇక్కడ మనకు పరిశ్రమలు ఏమి రాలేదని చాలామంది కొంతమంది అవాకు చవకలు మాట్లాడుతున్నారు. ఇప్పటికే గన్నవరం కానీ ఇక్కడ మంగళగిరి కానీ బోల్డ్ పరిశ్రమలు వచ్చినాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి. చక్కగా ప్రజలకు ఉపాధి కలుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు కియా కార్ల కంపెనీ బ్రహ్మాండమైన అక్కడప్పుడు కార్లు కూడా రిలీజ్ కావడం జరిగింది. అంతేగా తిరుపతిని వాళ్ళ ఎలక్ట్రానిక్ హబ్గా మార్చారు. తిరుపతిలోకి వచ్చినట్టయితే ఇవాళ 14,000 మంది మహిళలు అక్కడ పనిచేస్తున్నారు. అక్కడ ఒకే చోట పనిచేయటం అనేది ఇవాళ దేశీయ సెల్కాన్ దగ్గర నుంచి అంతర్జాతీయ సెక్స్ట్రాన్ వరకు మనకు తిరుపతిలో సెల్ కంపెనీల ద్వారా అక్కడికి వచ్చేసినాయి. అక్కడ ఇన్ని కంపెనీలు అక్కడ జరుగుతున్నాయి. అక్కడ మనకి దేశంలో 10 సెల్లులు తయారైతే ఒక్క ఏపీ నుంచి 3 సెల్లులు వస్తున్నాయి. మన దేశం మొత్తం మీద 10 అయితే మన ఏపీ నుంచి 3 వెళ్తున్నాయి. అది ఎంత కొద్ది రోజుల్లో మనం ఇవాళ ఇది కూడా ఏపీలో భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో మనం ఉన్నాం. మిగతా రాష్ట్రాలు మనతో పోటీ లేదు. ఇవాళ సెల్ అందించడంలో కూడా భారతదేశంలో 10 ఇస్తే ఒక్క ఏపీ నుంచే 3 సెల్లు వాళ్ళు వెళ్తున్నాయి. అక్కడ 14,000 మహిళలు ఒకే తోట అక్కడ పనిచేస్తున్నారు. ఇలా పరిశ్రమలలో కూడా చాలా వేగవంతంగా వెళ్తున్నాయి. ఇవాళ మీరు ఒకటి చూడండి, ఒక పరిశ్రమ రత్నగిరి రీఫైనరీ పెట్రో కెమికల్ కంపెనీ. ఇది మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి దావూద్ వెళ్ళినప్పుడు కుదుర్చుకున్న ఒప్పందం. ఇది ఎటువంటిది? ఇది అక్కడ హిందూ భారత్ పెట్రోలియాలు కలిపి అంతర్జాతీయ చమురు దిగ్గజం సౌదీ అరాంకో తోటి కలిపి 3 లక్షల కోట్ల పెట్టుబడితోటి కాకినాడలో నిర్మించాలని చెప్పి ఆయన కళ్ళగన్నారు. దాన్ని మొట్టమొదట కుదుర్చుకున్న ఒప్పందం కేంద్రం చేసిన దుర్మార్గం వల్ల, కేంద్రం చక్రం తిప్పడం వల్ల ఇది మహారాష్ట్రకి వెళ్ళిపోయింది. ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి. నేను ఉదాహరణకు 1-2 చెప్పాను. నేను ఇది ఇలా పరిశ్రమల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా పరిశ్రమలు తీసుకురావడంలో కూడా మన ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇంకొకసారి కనుకుంటే ఏపీ
అభివృద్ధికి ఇటు హైదరాబాద్ కానీ ఇటు తెలంగాణ కానీ ఇటు చెన్నై కానీ పోటీ పడేది వాటికన్నా ముందు వరుసలో మనం ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర సమర్థత ఉంది. ఇంకా ఇతర దేశాల నుంచి మనకి ఎన్నో కంపెనీలకి ఇప్పుడు ఆఫర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కేంద్రం సహకరించకపోవటం వల్ల కొన్ని ఆగినాయి. రేపు మనకి అన్ని విధాలకు కనుక ఇక్కడికి సంపూర్ణ మద్దతు ఇచ్చి 25కి అన్ని పార్లమెంటు స్థానాలు కనుక ఆయనకి ఇస్తే చాలా పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి. మన పిల్లల భవిష్యత్తు కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరు ఇతర దేశాలకు కూడా వెళ్లకుండా ఇక్కడే కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయని నా ఆలోచన. ఇవాళ జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరంపర చూసినా కానీ, రాజధాని అభివృద్ధి వేగం చూసినా కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ, దానివల్ల మనం తీసుకున్న గిన్నీస్ రికార్డులు అవార్డులు ఇవన్నీ చూసినట్టయితే ఇన్ని వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా కేంద్రం సహకరించకపోయినా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందంటే ముఖ్యమంత్రి గారి సుదీర్ఘ అనుభవం. అటువంటి అనుభవం గల నాయకుడు మళ్ళీ రావాలి. ఇంకా కొన్నాళ్ళు పాటు ఆయన రాజకీయాల్లో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంది. మిగతా రాష్ట్రాలతో మనం కలిసిపోతాం. కరెక్ట్ కనుక ఇంకొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కన్నా కూడా ముందే శరవేగంతో ముందుకెళ్ళుద్ది. రేపు ఇండియాలో నెంబర్ 1 రాజధాని ఈసారి ఎక్కువ రోజులు కూడా పట్టదు. నన్ను గతంలో అన్నారు మన పిల్లలు చూస్తారా ఈ రాజధాని, మనం చూస్తామన్నారు. కానీ 2.5 ఏళ్ళు చూసాం. ఇది వరల్డ్ రికార్డే. 2.5 సంవత్సరాల్లో రాజధాని కట్టుకుని ఇది వరల్డ్ రికార్డు. ఇంకొక 5 సంవత్సరాలు వస్తే భారతదేశంలో నెంబర్ 1 రాజధాని అయింది. అది మాత్రం సందేహం లేదు. అందుకని ఇటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ గెలిపించుకోవాలి అవసరం ప్రజలకు ఉంది. ఇది కనీస అవసరం. ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఇప్పటికే ఎన్నో కుయుక్తులు ఉన్నాయి. ఒక పక్క తెలంగాణ నుంచి మన మీద కుట్రలు పన్నుతున్నారు, ఒక పక్క కేంద్రం నుంచి కుట్రలు పన్నుతున్నారు. కానీ ఇవాళైనా సంక్షేమం చూసుకుంటే తెలంగాణలో మనకన్నా వెనక్కుంది. రైతు రుణమాఫీలో మన 1,50,000 చేసింది, తెలంగాణ 1,00,000 చేసింది. ఇవాళ 200 దీన్ని వృద్ధులకి ఇచ్చేది 200 పెన్షన్ మనం 2,000 ఇస్తున్నాం. తెలంగాణ 1000లోనే ఆగిపోయింది. ఇవాళ వాళ్ళకి నిలవ బడ్జెట్ ఉన్నా మనం లోటు బడ్జెట్ ఉన్నా సంక్షేమంలో మనమే మిగులు కాదు, భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో మనం ఉన్నాం. ఇది ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. ఇంత లోటు బడ్జెట్లో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఇటు పోలవరం కానీ ఇటు రాజధాని నిర్మాణంలో కానీ ఈ జరిగే శరవేగం చూస్తుంటే ఇది ఎక్కడ ఆటంకం జరగకుండా ముందుకు పోవాలంటే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రతి మనిషి ఆలోచించి రాష్ట్ర అవసరాల గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి మళ్ళీ ఒక్కసారి తెలుగుదేశానికి ఓటేసి మళ్ళీ తెలుగుదేశాన్ని ఎక్కువ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. Subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update.